తమిళనాడులో అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకే ఎవరితో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది అనేది ఆ స్టేట్లో ఇప్పుడు అతిపెద్ద సస్పెన్స్. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన క్లియర్ మెజారిటీ ఎవరికీ రాకపోవడంతో ఇప్పుడు ప్రతి పార్టీ సావధాన భేద దండోపాయాలను ఉపయోగిస్తోంది. చాలా కాలం నుంచి తమిళనాడులో ఎంట్రీ కోసం ప్రయత్నిస్తున్న బీజేపీ ఇదే అదనుగా తన దూతను రంగంలోకి దింపింది. మోడీ ఆదేశాలతో అమిత్ షా టీవీకే అధ్యక్షుడు విజయ్కి ఫోన్ చేసినట్లుగా తెలుస్తోంది. తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు బీజేపీని కలుపుకు వెళ్లాలంటూ విజయ్ని అమిత్ షా కోరినట్లుగా తెలుస్తోంది. కానీ పార్టీ పెట్టిన మొదట్లోనే తాను బీజేపీ విధి విధానాలకు వ్యతిరేకమంటూ విజయ్ ప్రకటించారు. దాంతో పాటు తమిళనాడులో బీజేపీ మిత్రపక్షాలు కలిసి కేవలం 6 స్థానాల్లో మాత్రమే గెలిచాయి. కానీ విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే మరో 10 మంది ఎమ్మెల్యేలు అవసరం. దీంతో ఇప్పుడు విజయ్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది సస్పెన్స్ గా మారింది. బీజేపీని తమిళనాడులో ఎంటర్ కానివ్వకుండా డీఎంకే, ఏఐఏడీఎంకేలో నుంచి ఎమ్మెల్యేలు విజయ్ పార్టీలోకి వెళ్లే అవకాశాలు ఉన్నట్లుగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.